హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రోటీతో కానీ రైస్తో కానీ అదిరిపోయే కాంబినేషన్గా ఈరోజు కాబోలి చనాతో కర్రీ చేసుకొని మీ ముందుకి తీసుకొచ్చాను. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. మరెందుకు లేట్ చేయడం, పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్న కాబోలి చనాను మీకు చూపిస్తున్నాను. ఇలా నానబెట్టుకున్న శనగలను కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఆ శనగలను గ్యాస్ పై పెట్టుకోవాలి. మీరు ఇక్కడ శనగలతో పాటు బంగాళదుంపలను కూడా వేసుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్యాస్ పై పెట్టుకొని 2 విజిల్స్ మాత్రమే ఇచ్చాను. ఎందుకంటే మరీ ఎక్కువ ఇచ్చినా మెత్తగా అయినా చాలా టేస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని అదే గ్యాస్ పై మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయిలో మనం 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కడా మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలను 2 వరకు తీసుకున్నాను. ఉల్లిపాయలు అనేవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో లేదో అప్పుడే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 10 వరకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ 10 వరకు జీడిపప్పును కూడా వేసి వేయించుకోండి. మన గ్రేవీ మంచిగా వస్తుంది. అందులోనే 1 కప్ వరకు కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఇలా కొంచెం సగ్గిపోతే సరిపోతుంది. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మరీ ఎక్కువ పతలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయింది అన్నప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్గా వేగింది అన్నప్పుడు అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. ఇప్పుడు అందులోనే టమాటా ప్యూరీని కూడా వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటాస్ వరకు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటా పేస్ట్ను పూర్తిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. లేదంటే పచ్చివాసన ఉంటే టేస్ట్ అనేది ఏమీ బాగోదు. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ అనేది మీ ఆప్షనల్. ముందుగా మనం పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి వేస్తే వేయొచ్చు, లేదంటే లేదు. ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై అయ్యింది అన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. మీరే చూడండి, ఈ పేస్ట్ వేయగానే ఎంత కలర్ఫుల్గా మారిపోయిందో, గ్రీన్ షేడ్లో వచ్చేసింది కదా. ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మనం ముందుగానే ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అంత అవసరమేమీ లేదు. ఇలా 10 మినిట్స్ మూత పెట్టుకుని వేగించుకుంటే పూర్తిగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. మీరు ఈ కాబోలి శనగలే అని కాకుండా వీటిని బఠానీలతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. మీరే చూడండి, ఇలా పూర్తిగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ కాబోలి శనగ కూడా వేసుకొని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత అందులోనే 2-3 పచ్చిమిర్చి వరకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగలది వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అనేది వేస్ట్ చేయకుండా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. మీకు ఎంత గ్రేవీ క్వాంటిటీ కావాలో అంతవరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకోండి. శనగలను మధ్య మధ్యలో కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ చేస్తే అది కొంచెం స్మాష్ అయితే కొంచెం టేస్ట్ అనేది ఇంకా థిక్నెస్గా గ్రేవీ కూడా వస్తుంది. గ్రేవీ కొంచెం చిక్కగా అయ్యింది అన్నప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి. అదే ప్లేస్లో మీరు ధనియా పౌడర్ కానీ లేదు అంటే జీరా పౌడర్ కానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 100% కుక్ అయింది అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర అనేది మీ ఆప్షనల్. ఎందుకు అంటారా, ముందుగా మనం పేస్ట్ చేసేటప్పుడు అందులో కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి. ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారు కదా, మరెందుకు లేటు, ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మరి ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. రోటీతో కానీ రైస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.